కుల వ్యవస్థ అనేది ఈనాడు కొత్తగా పుట్టుకొచ్చినది ఏం కాదు. తరతరాలుగా కుల వ్యవస్థ అనేది అణువణువునా కూడా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉన్న వ్యవహారమే. ఇదేమి కొత్తగా భారతదేశంలో ఇవాళ కులాల గురించి ఏదో కులం దాని గురించి పట్టుకుని ఇది చేస్తున్నారు, కుల రాజకీయాలు చేస్తున్నారు అనేది చాలా కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే గతం నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా ఈ కుల రాజకీయాలు అనేవి తరతరాలుగా నాకు తెలిసి నేను రాజకీయాల్లో తిరగడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ కులాల రాజకీయం అనేది నియోజకవర్గాల్లో ఏ కులం ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఇలా రకరకాల విధానాల్లో పార్టీ సీట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా తరతరాలుగా చూస్తూనే ఉన్నాం. గత 30-35 ఏళ్ల నుంచి కూడా నేను కూడా చూస్తూనే ఉన్నాను. ఈ రోజున కొత్తగా ఏదో వైసీపీ పార్టీని అంటే మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు మాట్లాడుతున్నట్టుగా వైసీపీ పార్టీని కుల రాజకీయాలు చేస్తుందని చెప్పి టీడీపీ జనసేన ఆరోపిస్తున్నట్లుగా మీరు చెప్పడం జరిగింది. అసలు మొట్టమొదట కుల రాజకీయాలను మొదలుపెట్టిందే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. దీనికి మనం ప్రత్యేకంగా చెప్పుకోవట్కర్లా. ఎందుకంటే గతంలో సినిమా ఫంక్షన్ లో కూడా ఆయన జనసేన అధినేతగా ఉండి రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారండి, దిల్ రాజు గారిని పట్టుకుని ఏమయ్యా మీరు రెడ్డి వారు రెడ్డి మీరు రెడ్లు తేల్చుకోండి అని చెప్పి ఆ రోజున కుల ప్రస్తావన చేసిన నాయకుడు ఒక పార్టీ జనసేన పార్టీ అధినేతగా ఉండి కుల ప్రస్తావన చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఆ తర్వాత ఆయన అనేక సార్లు అనేక రకాలుగా భీమవరం గాజువాకలో పోటీ చేసినప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా నేను మీరు కుల భావన కూడా లేకుండా ఓట్లు వేయలేదు, కనీసం కుల భావన అయినా తెచ్చుకుని ఓట్లు వేయండి అని చెప్పి మాట్లాడిన సంగతులను కూడా మనం చూడటం జరిగింది. మరి ఆ రకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అంతేకాకుండా పిఠాపురం ఆ ఏరియాలో నేను ముఖ్యమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నాను, మీ అందరూ కూడా కాపు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు కదా, ఈ రోజు నేను ముఖ్యమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నాను, మీరందరూ కూడా ఓట్లు వేయండి అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ విధంగా ఎన్నోసార్లు కుల ప్రస్తావన చేస్తూ ఆ ఎన్నికలకు ముందు కాపు కులాన్ని తను ఓన్ చేసుకున్నట్టుగా మాట్లాడుతూ కాపు కులం నుండి ఓట్లను తెచ్చుకుని ఈ రోజున అదే కాపు కులం గురించి ఆయన ఏం మాట్లాడారో కూడా అధికారంలో మొన్న జరిగిన మీటింగ్స్ లో మనం చూడటం జరిగింది. ఏం చెప్పారండి ఆయన, నేను కాపు కులం గురించి నేను ఆ ఒక్క కులానికే చెందిన ఇది కాదు, నేను నాకు అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తిని అని చెప్పి ఆయన క్లియర్ గా మాట్లాడటం జరిగింది. మరి ఆ రోజున ఎన్నికలకు ముందు ఆయన ఎమ్మెల్యే కాకముందు కాపు కులం గురించి కాపులు నన్ను ఓన్ చేసుకోవాలి, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని చెప్పి కులాన్ని ఎత్తుకుని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే కుల రాజకీయాలు మాట్లాడుతూ కులాన్ని తీసుకుని వస్తూ నాకు ఈ రోజున కుల లేదు అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆయన యొక్క వ్యవహార శైలిని అర్థం చేసుకుంటున్నారు. అసలు గతంలో కూడా మనందరం కూడా భారతదేశ కుల రాజకీయ వ్యవస్థ చూస్తే ఒక విశ్వపురుషుడి నుంచి మనం చూడటం అదే ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారని చెప్పి, అలాగే భుజాల నుంచి క్షత్రియులు పుట్టారని చెప్పి, తొడల నుంచి వైశ్యులు పుట్టారని, ఆ తర్వాత పాదాల నుంచి శూద్రులు పుట్టారని చెప్పి ఆ రోజున వర్ణ వ్యవస్థ అని చెప్పి దాన్ని ఆ రోజున ఎప్పుడో గతంలో ఆ వర్ణ వ్యవస్థ ఉండేదని చెప్పి చెప్పడం జరిగేది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ వర్ణ వ్యవస్థ మార్చుకుంటూ ఈ రోజున కుల వ్యవస్థగా మారిపోయింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రాష్ట్రంలో కూడా, ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలోనైనా సరే కుల రాజకీయాలు. రమేష్ గారు గాదే వెంకటేశ్వర గారు మాట్లాడిన బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది చూద్దాం. అది గాదే వెంకటేశ్వర గారు ఆయన ప్రెస్ మీడియాతో మాట్లాడారు, ఒకసారి చూద్దాం. కాపు సంఘ నేత, కాపు సంఘంలో ఉన్న ఆయన కూడా మాట్లాడి బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది చూద్దాం. పాపం వెంగయ్య అనే ఒక పల్లెటూరు వ్యక్తి మా ఊరు రోడ్డు అయ్యండి అని చెప్పేసి మీ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి రాంబాబు వెనకాల కారు దగ్గర వచ్చి అడిగెళ్తే రెండో రోజుకు శవం అయిపోయాడు కదా. రోడ్డు వేయమని అడిగాడు, అతను సొంతానికి అడగల. రోడ్డు వేయి మా ఊరు కన్నా బురదలో తిరుగుతున్నాం అంటే రెండో రోజుకి శవం అయితే తేలాడు. ఏం మీకు గుర్తురా ఇలా ఆయన కాపే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు కాపు మీద వాళ్ళరా, వెంగయ్య కూడా కాపే. ఎవడన్నా మాట్లాడాడు మీలో నోట్లో నుంచి ఎవరికన్నా వచ్చిందా? ఎడబెట్టుకున్నారు నోట్లు ఆ రోజునని, ఎందుకు ఎట్లా మరి గుర్తురాలేదు ఆ రోజున మీకు? అన్యాయం జరిగిపోయినట్టు కులంకి అన్యాయం గుర్తురాలి, ఎవరికి గుర్తురాలి మీకు. మరి ఇదే వైఎస్ఆర్ పార్టీలో డాక్టర్ సుధాకర్ గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి,
ఆయన ఉద్యోగ పర్వంలో ఉద్యోగరీత్యా ఏదో అడిగితే ఆయన ఎట్లా హింసించారో సభ్య సమాజం మొత్తం చూసింది. చనిపోయాడు. ఏదో చెప్తారు ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక సామాజిక ఎస్సీ సామాజిక వర్గం వ్యక్తి మీ ఎమ్మెల్సీ చంపి ఇంటి దగ్గర పడచిచ్చాడు. ఏ ఒక్కళ్ళైనా ఆ సామాజిక వర్గం నుంచి మా వాడిని చంపారు అని రోడ్డు మీదకి వచ్చారా? కాపు మేధావులారా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు మేధావులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారా మా ఎస్సీ అతను చంపారని? రేపల్లలో కుర్రాడు పాపం వాళ్ళ అక్కనేది అంటున్నాడని చెప్పేసి అడిగితే మీ నాయకుడు సామాజిక వర్గం సంబంధించినటువంటి రెడ్ల పిల్లలు అతన్ని తగలబెట్టారు. అతను బీసీ కులం. ఎవరన్నా బీసీలు రోడ్డు మీదకి వచ్చారా మా వాడిని చంపారని? మాచర్లలో చంద్రయ్య గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అడ్డంగా మీ వాళ్ళు గొంతుకే కోచి చంపారు. జై జగన్ అనమంటే అనలేదని. ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చారా ఆ సామాజిక వర్గాల నుంచి? రైట్. కాపు సామాజిక వర్గంలో చీలిక తేవడానికి వైసీపీ పార్టీ భారీగా కుట్ర పన్నుతుందని ప్రధాన ఆరోపణ. వాస్తవం ఉందంటారా దీనిలో? లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో చీలిక తీసుకొచ్చేయాలి అనుకుంటే వచ్చేయదు, లేదు మనం వాళ్ళందరినీ ఐక్యం చేసేయాలి అనుకుంటే ఐక్యం అయిపోరు. జరుగుతున్న విషయాలు వ్యవహారాలన్నీ చూసి కాపుల్లో ఈ రోజున మార్పు వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చెప్పిన విషయాలన్నీ కూడా నేను చెప్పాను. ఈ రోజు నాకు కులం లేదు, నేను కాపు కులాన్ని ఉద్ధరించడానికి నేను పార్టీ పెట్టలేదు అని చెప్పి మాట్లాడుతున్న సంఘటనలు కూడా చూసాం. మీరు ఆ వీడియో చూపించారు. నేను కూడా మీకు ఒక వీడియో చూపిస్తా, చూడండి. తిప్పించుకుంటాం, మీ కులపోని నన్ను జరుగుతుంటే ఊరుకుంటారు అనుకో, మేమేమో జగన్ మీద పట్టాం పోయి. నేను కొత్త ఎన్ని మీటింగ్లు ఎన్నిట్లో దిక్కేమవుతాన్ని ఎన్నిటికి అర్థం పట్టాం. మేము యుద్ధానికి దెబ్బతగలేంటి మాట్లాడుతూ ఉడికినే మేము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఏ మాటలు మేము సీరియస్ గా తీసుకోవట్లేదు సార్. ఈయన దాసర్ రాము గారు అని చెప్పి కాపు నేత అండి. ఈయన కూడా మీకు తెలిసే ఉంటుంది. దాసర్ రాము గారు అందరికీ తెలుసు. దాసర్ రాము గారు కంటే అంబటి రాంబాబు గారు ఇంకా అందరికీ తెలుసు కదా. ఒక్కసారి అంబటి రాంబాబు గారు మీరు చూపించారు కదా. అంబటి రాంబాబు గారు కాదు సార్, అంబటి రాంబాబు గారిది ఒకసారి ఇస్తాను సార్, ఇస్తాను. అంబటి రాంబాబు గారి ప్లే మాట్లాడదు కానీ మీరే మాట్లాడదు కానీ అంబటి రాంబాబు గారిది ప్లే చేయండి కదా. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఇబ్బంది పడతారు కదా. దట్ ఈస్ మై నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి లక్షణాలు. అవి నేను నాకున్నాయా లేకపోతే వాళ్ళకున్నాయని ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి. అందరూ తాగుతారు, చాలా మంది అవుతారు, కానీ ఇది ఎక్కువగా వీళ్ళు కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పాపం అంటే ఇందాక దాసరి రాము గారు అంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఆయన చెప్పొచ్చు, నో ప్రాబ్లం. అంబటి రాంబాబు గారు మీ నేత ఒక సామాజిక వర్గం మీద ఆయనకున్న అభిప్రాయం, ఈ రోజున ఆయన కాపుల్ని ఉద్ధరిస్తాను అంటూ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు మీరు గాదే వెంకటేశ్వరరావు గారిది ఇంతకుముందు అది వీడియో చూపించారు కాబట్టి నేను అదే కాపు నేత దాసరి రాము గారికి సంబంధించిన వీడియోని చూపించడం జరిగింది. దాసరి రాము గారు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు ఏమో రెడ్లను తిడతారు, ఇమీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అయితే వెంటనే పవన్ కళ్యాణ్ గారు నన్ను తిడుతున్నా, నా కులం వాళ్ళు ఎవరో నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడితే ఎన్నిసార్లు మేము నీకు అడ్డం పడ్డాం, మా కులమంతా నీకు అడ్డం పడి ఉన్నా సరే ఈ రోజున నువ్వు చేస్తుంది ఏంటి, నువ్వు మమ్మల్ని అందరినీ కూడా నెక్కిన తర్వాత ఇది చేసావు అని చెప్పి మీరు పూర్తి వీడియో చూడండి. ఆ దాసరి రాము గారు ఆయన కుల వ్యక్తి కదండి, ఆయన ఒక కుల నేత. దాసరి రాము గారు ప్రజాక్షేత్రంలో ఉన్న అంబటి రాంబాబు గారు ఏమన్నారు? మీ నోటి ద్వారా చెప్తారా? అంబటి రాంబాబు గారు ఏమన్నారు? సమాధానం చెప్తాను సార్. నన్ను మాట్లాడించిన నేను దానికి కూడా సమాధానం చెప్తా. చెప్పండి. మా నేత ఏమన్నాడు అనే దాని మీద కూడా నేను సమాధానం చెప్తా. దాసరి రాము గారు స్పెసిఫిక్ గా జనసేన పార్టీ గెలుపు కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన వెనకాల తిరిగిన వ్యక్తి, ఒక కాపు సంఘానికి సంబంధించిన నేత. ఇటువంటి వ్యక్తులే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని మా కులంలో ఇలా జరిగింది అని చెప్పి మాట్లాడటం జరుగుతున్నది. ఇక మీరు మాట్లాడారు, అంబటి రాంబాబు గారు ఇలా చెప్పారు కదా, మరి ఆయన చెప్పిన దానికి మీరేం సమాధానం చెప్తారు అని చెప్పారు. అంబటి రాంబాబు గారికి ఆయన కులం మీద ఉన్న అభిప్రాయం అది ఆ రోజున అటువంటి పరిస్థితుల్లో ఆయన కులం ఉంది కాబట్టి ఆయన మాట్లాడి ఉండొచ్చు. కానీ ఈ రోజున ఆ కాపు కులానికి సంబంధించి అటువంటి పరిస్థితులు లేవు. కాపులందరూ కూడా ఎంతో అభివృద్ధి చెందారు, వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. రాజకీయాల్లో కూడా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి చోట కూడా కంటెస్ట్ చేసి గెలవడం జరుగుతుంది. చిరంజీవి గారు లాంటి
సినిమా యాక్టర్ పార్టీ పెట్టారు. ఆ రోజున 18 సీట్లు సాధించాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా పార్టీ పెట్టి రైట్. ఆయన సొంతంగా పోటీ గెలవలేకపోయినా టీడీపీ తోటి కలిసి 21 సీట్లు సాధించారు. సో కాపుల్లో కూడా చైతన్యం వచ్చింది. రైట్. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, మీరు ఒక మాట చెప్పండి. దాసర్ రాము గారి మాటకి దాసర్ రాము గారు మాట్లాడేయన్ని నిజాలు, దాసర్ రాము గారు మాట్లాడే నిజాలని మీరు నమ్ముతున్నారా? అయితే అంబటి రాంబాబు గారు మాట్లాడే నిజాలను మీరు నమ్ముతున్నారా? సార్ అంబటి రాంబాబు గారు మాట్లాడినా, దాసర్ రాము గారు మాట్లాడినా మేము చూస్తాం, ప్రజలకు చెప్తాం. నేనేమంటానంటే మీరు ఒక వీడియో చూపించారు కదా, ఇంకో వీడియో కూడా నేను ప్లే చేస్తాను. ఇదే దాసర్ రాము గారు రెడ్లను, రాజశేఖర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని తిట్టని చోటు తిట్టకుండా తిట్టారు. ఆయన మాటలు క్రెడిబిలిటీ ఉందని మీరు నమ్మితే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన చేసిన ఆరోపణలను నిజమని మీరు నమ్ముతారా? ఎవరు? ఇదే దాసర్ రాము గారు రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డగోలుగా తిట్టి చోటు తిట్టకుండా తిట్టారు. ఆయన మాటలు క్రెడిబిలిటీ ఉందని మీరు నమ్మితే ఆ వీడియో నేను చూపిస్తా, ఆయన చెప్పింది నిజమని మీరు నమ్ముతారా? ఇప్పుడు దాసర్ రాము గారు రెడ్లను తిట్టిన వీడియోని మీరు చూపించవచ్చు. ఎందుకంటే ఆయన కాపు, రెడ్లను తిట్టితే తిట్టుండొచ్చు. ఈ రోజున కాపు అయ్యుండి అదే కాపులలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని సొంత కులపు వ్యక్తిని తిడుతున్నారు. అది ఇక్కడ డిఫరెన్స్. మీరు దాసర్ రాము గారి మాటలకి దానికి ఆథెంటికేషన్ లేదని మాట్లాడటానికి ఎలా చెప్తారు? సో ఆయన కాపు అయ్యుండి రెడ్లు తిట్టొచ్చు. బట్ ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అదే కాపు సామాజిక వర్గాన్ని తిడుతున్నారు. దాన్ని అంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదు. ఇప్పుడే మన ప్యానల్లో ఒక రెడ్డి గారు ఉన్నారు. ఎంత కావాలంటే అంత ఆయన ఆపోజిట్ గా విమర్శలు చేస్తారు. యాక్సెప్ట్ చేస్తారా? సార్ ఇప్పుడు ఆపోజిట్ గా మీరు తెలివిగా మాట్లాడుతున్నారు. మీరు క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ అయితే చూపించండి, యాక్సెప్ట్ చేస్తారు. దాసర్ రాము అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన మాటల్ని యాక్సెప్ట్ చేస్తారా?